హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ నుంచి చాలా రోజుల తర్వాత మనకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ ఉద్యోగాలు విడుదల కావడం అయితే జరిగిందండి. చాలా మంచి నోటిఫికేషన్ అండి ఇది. మరి దీనికి ఎవరు అర్హులు, చదువు ఏముండాలి, జీతం ఎంత ఉంటుంది, సో ఏంటి అనే వివరాలు మనము కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా? వీడియో మొత్తం విన్న తర్వాత వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, పీడిఎఫ్ లింక్, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్స్టెన్షన్ ఆఫీసర్కు సంబంధించి చాలా క్లాసెస్ అయితే చెప్పానండి నేను, మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడండి మీరు, ఎస్పెషల్లీ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కోసము. ఓకే, సో లేట్ చేయకుండా మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. క్లియర్గా అర్థమయ్యే విధంగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. ముందుగా చిన్న లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసము. సో గైస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 months కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు వితిన్ 10 minutesలోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. సో గైస్, ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి ఇది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ క్వాలిఫైడ్ ఉమెన్ ఆస్పిరెంట్స్. ఓకేనా? ఇది కేవలము ఉమెన్ ఆస్పిరెంట్స్ కోసం మాత్రమే అండి, అందరూ కూడా గమనించాలి. ద పోస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్ గ్రేడ్ 1 ఇన్ ఉమెన్ డిపార్ట్మెంట్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటూ మనకు తెలుస్తుంది. సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 8వ తారీఖు 9వ నెల 2022 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, అంటే నెక్స్ట్ మంత్ నుండి. లాస్ట్ డేట్ వచ్చేసి 29వ తారీఖు మరి సెప్టెంబర్లో ఎండ్ కావడం అయితే చూస్తామండి మనము. మరి దీనికి మొత్తం వచ్చేసి 181 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. 18 నుంచి 44 సంవత్సరాల అభ్యర్థులందరూ కూడా ఎలిజిబుల్. 35,720 నుంచి 1 lakh వరకు అయితే శాలరీ ఉండబోతుంది అన్నట్లుగా మనకు తెలియజేశారు, అందరూ కూడా గమనించాలి. ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ సబ్జెక్ట్ టు వేరియేషన్ ఇన్ ఇంటిమేషన్ బీయింగ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ కన్సర్న్ అడిషన్ ఆఫ్ వేకెన్సీ. అంటే ఈ ఏవైతే నోటిఫికేషన్లో ఇచ్చామో వేకెన్సీస్ అవి తగ్గవచ్చు లేదా పెరగవచ్చు అంటూ ఇక్కడైతే మనకు ముందుగానే అప్డేట్ చేయడం జరిగింది. మరి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్గా మనం చెప్పుకోవచ్చండి. సో ఇక చూడండి, క్లియర్గా ఇచ్చారు. కమిషన్ రిజర్వ్ ద రైట్ టు కండక్ట్ ద ఎగ్జామినేషన్ ఐదర్ త్రూ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఆర్ ఆఫ్లైన్. అంటే ఏ విధంగా కూడా కండక్ట్ చేయొచ్చు. అంటే ఇది ఏ విధంగా ఉంటుందంటే అప్లికేషన్స్ హెవీగా వచ్చాయనుకోండి ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారు. సో తక్కువ వస్తే మాత్రము మరి ఆన్లైన్లో కండక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. 1 time రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరిగా ఉండాలండి. త్రూ 1 time రిజిస్ట్రేషన్ ఓన్లీ మనము దీన్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ చేసుకున్న వారికి మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అందరూ కూడా గమనించాలి. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటో ఇక్కడ మనం చూద్దామండి. ముందుగా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్సెస్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్, MSW అంటారండి, సోషల్ వర్క్. ఇది డిగ్రీలో చాలా మంచి కోర్స్ అండి ఇది. నెక్స్ట్ డిగ్రీ ఇన్ సోషియాలజీ వారు ఎలిజిబుల్. బీఎస్సీ హానర్స్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ వారు ఎలిజిబుల్. బీఎస్సీ ఫుడ్ న్యూట్రిషన్ వాళ్ళు ఎలిజిబుల్. బాటనీ, జువాలజీ లేదా కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ ఉన్నవారు కూడా ఎలిజిబుల్. లేదా బీఎస్సీ అప్లైడ్ న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్, బోటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ ఉన్నవారు కూడా ఎలిజిబుల్. బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్, డయాబెటీస్, బోటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ ఏదో ఒకటి ఉన్నవారు కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. బీఎస్సీ అప్లైడ్ న్యూట్రిషన్, బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ ఉన్నవారు కూడా ఎలిజిబుల్. బీఎస్సీ ఫుడ్ సైన్సెస్ అండ్ క్వాలిటీ కంట్రోల్, జువాలజీ, బోటనీ అండ్ కెమిస్ట్రీ
అండ్ బయాలజికల్ సైన్స్ వారు కూడా ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. అంటే ఇది నిజంగా చెప్పుకోవాలంటే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి విద్యార్హత కలిగిన వారికిగా మనమైతే ఇక్కడ చూడవచ్చండి. ఓకేనా. మరి డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ద అప్లికేషన్ హూ హ్యావ్ అబ్టైన్డ్ రిక్వైజ్డ్ degrees through open university or distance education mode are required to have recognition by the university grant commission లేదా ఐఐసిటి. అంటే యూజీసీ కానీ ఏఐసిటిఈ కానీ దాని అప్రూవల్ అయితే ఉండాలండి. ఒకవేళ మీరు కనుక డిస్టెన్స్ మోడ్లో ఈ యొక్క అబోవ్ కోర్సెస్ కనుక చేస్తుంటే. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. మరి 18 నుంచి 44 సంవత్సరాల వారు ఎలిజిబుల్గా మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు అందరూ కూడా. ఓకేనా. మరి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 10 years అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి, అందరికీ కూడా గమనించాలి. 44 వరకు అయితే మనకు ఇది ఎలిజిబుల్గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితిని సడలింపు ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 200 అండ్ ఎగ్జామినేషన్ ఫీ 80, అంటే మొత్తం 280 రూపీస్ అయితే మనము పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆల్ ఎంప్లాయీస్ ఆర్ అన్ఎంప్లాయీస్ ఆర్ exempted to the payment of examination fee. ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎగ్జంప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ అన్ఎంప్లాయీస్కి. అండ్ ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ స్టేట్ పిఎస్సి కార్పొరేట్ అదర్ సెక్టార్ వాళ్ళంతా కూడా తప్పనిసరిగా ఎగ్జామినేషన్ ఫీ అనేది పేమెంట్ చేయాలి అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారండి. హౌ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ అంటే త్రూ ఓటీపీఆర్ నుంచి మనం అప్లై అయితే చేయాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ దీనిపైన నేను ఒకటి హౌ టు అప్లై అనేది నేను ఒకటి చెప్తానండి వన్స్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అయిన తర్వాత. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా బ్రేకప్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా చూడండి మీరు, ఏ జోన్ కింద ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఒకసారి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. మరి స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ అండి. సో ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది, 300 మార్కులు అయితే వస్తాయండి. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150, సబ్జెక్ట్ కన్సర్న్డ్ కామన్ టు ఆల్ డిగ్రీ లెవెల్లో 150 మార్కులకు కానీ హోమ్ సైన్సెస్ అవన్నీ ఉంటాయి కదండి, సో దానిపైన ఉంటాయి అవి. ఓకే. ఎవరైనా పర్టికులర్గా ఈ కోర్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మరి కరెంట్ అఫైర్స్ నుంచి స్టాటిక్ నుంచి 20 మార్కులు వస్తాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన పీడిఎఫ్ తీసుకోవచ్చండి, ఆల్రెడీ ముందే చెప్పాను నేను. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది పేపర్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ బోత్ బైలింగ్వెల్లో ఉంటాయండి, తెలుగు అండ్ ఇంగ్లీష్. సో రెండు కూడా పేపర్ 1 పేపర్ 2 రెండు కూడా బైలింగ్వెల్లోనే ఉంటాయి, అందరూ కూడా గమనించాలి. 2 పేపర్స్ ఉంటాయండి ఇందులో. సో పేపర్ 1 సిలబస్ యాజ్ యూజువల్ అంటే అంత సేమ్ అన్ని ఎగ్జామ్స్కి ఉన్నట్లుగానే ఉంటుంది. కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అన్నీ ఉంటాయి ఇందులోనే, రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, ఎవ్రీథింగ్. ఓకే. పేపర్ 2లో మాత్రము మీరు ఏదైతే చదివారో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సోషల్ స్ట్రక్చర్ కావచ్చు, మ్యాన్ అండ్ సొసైటీ. ఓకేనా. నెక్స్ట్ బేసిక్ సోషల్ ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ కావచ్చు, ఆ ఇండెక్సెస్ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఉంటాయి ఇవన్నీ. నెక్స్ట్ హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్సెస్, ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషన్, ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇవి కన్సర్న్ అర్హత చదివిన వారికైతే ఇవి చాలా ఈజీగా ఉండడం అయితే మనం చూడవచ్చండి. ఓకేనా. సో ఇదండి మరి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్. మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మీకు తెలియజేస్తూనే ఉంటాను. ఓకేనా. మన ఛానల్లో కూడా క్లాసెస్ ఉన్నాయండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇతర క్లాసెస్ చాలా చెప్తున్నానండి. సో ఇటీవల జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్లో నుంచి అయితే అన్ని ఎగ్జామ్స్కి మన ఛానల్లోని మనం చెప్పినటువంటి ఫ్రీ క్లాసెస్ నుంచి అయితే చాలా క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగిందండి. సో ఇది మరి. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అవైలబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము సో మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే.
6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు సో ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. సో అంతేకాకుండా టెస్ట్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. సో ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. సో ఫ్రెండ్స్ 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో వెంటనే పర్చేజ్ చేయండి.